గోవిందంగాళ్ల ఆటలు ఎక్కువ కాలం సాగవు. తిమ్మిని బమ్మి చేయడంలో దిట్టైన నిత్యానందకు దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. అమాయక దేశం బొలీవియాకు బౌన్సర్ అయిపోతే అది బూమరాంగ్ అయింది. నిత్యానంద బ్యాచ్ కు అసలు ఏం జరిగిందో దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. వివాదాస్పద ఆధ్యాత్మిక బోధకుడు నిత్యానందకు షాక్ ఇచ్చింది బొలీవియా ప్రభుత్వం. 20 మంది నిత్యానంద అనుచరులను బొలీవియా అరెస్ట్ చేసింది. ట్రంప్ స్టైల్లో వారిని స్వదేశాలకు పంపించింది. అంటే భారత్, అమెరికా, స్వీడన్, చైనాకు డిపోర్ట్ చేసింది. అంతేకాదు ఈక్వెడార్ తీరంలో నిత్యానంద్ ఏర్పాటు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని బొలీవియా ప్రకటించింది. బొలీవియా తెగల నుంచి దీవిని 25 ఏళ్లకు లీజుకు ఒప్పందం చేసుకుని 1000 ఏళ్ల లీజు అని చెప్పుకున్నారు కైలాస ప్రతినిధులు. ఈ భూమి విస్తీర్ణం ఎంత ఉంటుందంటే ఢిల్లీ నగరానికన్నా 3 రెట్లు ఎక్కువ. ఈ భూమి కోసం నిత్యానంద బ్యాచ్ భారీ స్కెచ్ గీసిందని న్యూయార్క్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. గతేడాది బొలీవియాలో కార్చిచ్చును నియంత్రించడంలో నిత్యానంద బ్యాచ్ కొంత సాయపడింది. బొలీవియాకు సాయం చేసేందుకు ఏటా $2 లక్షల ఇస్తామని ఆఫర్ చేశారు. వాస్తవానికి అక్కడ మైనింగ్ పై నిత్యానంద అనుచరులు కన్నేశారు. తొలుత ఈ స్కామ్ ను స్థానిక మీడియా బట్టబయలు చేసింది. కైలాస ప్రతినిధులు తమను మోసం చేశారని బొలీవియా తెగలు ఆరోపించాయి. ఈ వ్యవహారాన్ని భూ కబ్జాగా పరిగణించింది బొలీవియా. గత వారం 20 మంది నిత్యానంద అనుచరులు అరెస్ట్ అయ్యారు. నిత్యానంద స్కామ్ పై పూర్తి స్థాయిలో న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించడంతో ప్రపంచానికి తెలిసింది.